దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్క దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి విన్న వాక్యాలను మీ హృదయంలో ఉంచుకోండి. మరి ఎటువంటి సాతానిక శోధన వచ్చినా సరే మీరు ఈ యొక్క వాక్యాలు ఉపయోగించుకొని మీరు బయటపడవచ్చు సమస్యల నుంచి. కాబట్టి ఈ వాక్యాలు మన జీవితానికి ఎంతో అవసరంగా ఉంటున్నాయి. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. 37:28లో మనం చూస్తే, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారన్నిటికీ కాపాడబడుతును కానీ ఉన్నాడు. మనం చూస్తే యెహోవా ఎటువంటి వాడంట? న్యాయమును ఆయన ప్రేమిస్తాడంట. ఈ లోకంలో ఉండే మనుషులందరూ కూడా అన్యాయమును ప్రేమించి దానివల్ల ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి అన్యాయం చేస్తారేమో, కానీ దేవుడు అలా కాదండి. ఎప్పుడు కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన మీద ఎటువంటి నేరం మోపారు? ఆయన తప్పు చేయని వాడు, ఆయనను నేరం మోపారు కదండి ఆయన మీద. మరి అన్యాయంగా తీర్పు యేసుక్రీస్తు భావించినట్టే మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మాత్రము ఎప్పుడు కూడా న్యాయం ఆయన ప్రేమించేవాడు. నిజంగా నువ్వు గనక న్యాయవంతుడుగా యథార్థవంతుడు ఈ లోకంలో ఉంటే కనుక నిన్ను కూడా ఆయన ప్రేమించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎవరిలో అయితే యథార్థంగా ఉంటారో దేవుళ్ళలో, ఎవరైతే యథార్థంగా ఉంటారో దేవుళ్ళలో, వారందరినీ కూడా దేవుడు ప్రేమించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే అంటున్నాడు, తన భక్తులను విడివాడంటాడు. భక్తిహీనులను కాదండి, దేవుని యొక్క వాక్యం చదువుతూ, దేవుని ప్రార్థన చేస్తూ, చర్చికి మంచిగా వెళ్తూ, ఆయన ఆజ్ఞలు వాళ్ళు పాటిస్తూ, మంచి జ్ఞానవంతులుగా ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుళ్ళలో భయభక్తి కలిగి ఉన్నారు, పాపమును వాళ్ళు చేయడం లేదు. అటువంటి వాళ్ళని దేవుడు విడిచి పెట్టడం ఎప్పుడు కూడా. మనం అనుకుంటూ ఉంటాం కొన్ని సమయాల్లో అందరూ మనల్ని విడిచిపెట్టేసరే, ఎవరు మనకు లేరుగా సహాయానికి. కొన్ని సమయాలు అనుకుంటూ ఉంటాం కదా, ఈ యొక్క పరిస్థితుల వల్ల, ప్రభావం వలన అనుకుంటూ ఉంటాం, ఎవరు లేరు కదా మాకు అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేను విడువను అంటూ ఉన్నాడు. నువ్వు నా భక్తుడివి, నేను నా రక్తం ఇచ్చి నేను చేశాను, కొనుక్కున్నాను, కాబట్టి నిన్న వాళ్ళతో నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టాను. అయితే ఈ లోకంలో మనము జ్ఞానం కలిగి మనం నివసిస్తూ ఉండాలి, జ్ఞానం కలిగి మనం నివసిస్తూ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనము ఎటువంటి సమస్యలోంచి అయినా సరే బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఏమంటాడండి? వారన్నిటికీ కాపాడబడుతురు గాక అంటున్నాడు. కాపాడబడతారంట, దేవుడు కాపాడుతారు వాళ్ళని. మనం చూస్తే మన యొక్క పిల్లలు ఉన్నారనుకోండి, మనం ఒకవేళ తల్లిదండ్రులు దూరం ప్రాంతంలో ఉన్నారు, పిల్లలు ఒక చోట ఉన్నారు. అయితే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎవరో ఒకరిని, పని మనుషులు కానీ ఎవరో ఒకరిని పిలిపించి, అమ్మ వీళ్ళని చూస్తూ ఉండండి, సహాయం చేయండి, వీళ్ళని కాపాడుతూ ఉండని చెప్పి కొంతమంది అపాయింట్ చేస్తారు పిల్లలకి. అదన్నీ రేరుగా చూస్తూ ఉంటాం వీటిని. అయితే దేవుడు కూడా అంతే, తన యొక్క దేవదూతను ఏం చేస్తాడు? తన భక్తి పరుల చుట్టూ ఉంచుతాడు. నువ్వు భక్తి కలిగి ఉన్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడండి? దేవదూతను నీకు అపాయింట్ చేస్తాడు. వారు ఎటువంటి శోధనలో పడిపోకుండా, తప్పు చేయకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నిన్ను కాపాడుతూ ఉంటారు. ఎటువంటి శోధనలో పడిపోకండి, వెళ్తున్న మార్గము వాళ్ళు పరీక్షించి అది సరైనదా లేదా అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డారా, మనము జ్ఞానం కలిగి ఉండాలి లోకంలో. ఆ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. దేవుని జ్ఞానం ఏం చేస్తుందండి? సమస్యలో పడకుండా, ఎటువంటి సమస్యలో ఏమి ఉపయోగించాలి, ఎటువంటి సమస్యలు ఎలా ఉండాలి అనేది అంతా కూడా దేవుని యొక్క జ్ఞానం అని చెప్తూనే ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మీ పిల్లలకు కూడా దేవుని యొక్క జ్ఞానమును మీరు అడగండి. దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క భయభక్తులని వాళ్ళు పెంచండి. చిన్నపిల్లల్ని, మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి దేవుని యొక్క భయభక్తుల్లో వాళ్ళు పెంచండి. పెద్దనాక మీరు వాళ్ళని పెంచారనుకోండి, వాళ్ళు మాట వింటారు అనమాట. చిన్న వయసు నుంచే వాళ్ళని పెంచుతూ ఉంటారు. ప్రార్థన చేయండి, వారి కొరకు కన్నీటి ప్రార్థన చేయండి. అయితే బైబిల్లో మనం ఒక వ్యక్తిని చూస్తూ ఉంటాం, మొర్దెకై అనేటువంటి వ్యక్తి మనం చూస్తూ ఉంటాం. ఎస్తేరు గ్రంథంలో ఉంటూ ఉంటాడు. ఎస్తేరుని పెంచినటువంటి ఆయన
మొర్దెకై. అయితే ఆయన తన ఆచారం ప్రకారంగా హామాను అనేటటువంటి ఒక అధికారికి నమస్కారం చేయడం అన్నమాట. హామాను వెళ్తుంటే అధికారి అందరు నమస్కారం చేస్తాడు, ఈ ఒక్క మొర్దెకై తప్ప. మరి మొర్దెకై మీద ఏం చేశాడు? కుట్ర పన్నాడు, ఎలాగైనా చంపివేయాలి. ఇతన్నే కాదు, ఇతని యొక్క యూదులందరినీ, ఇతని యొక్క ఎవరైతే వంశావళి ఉన్నదో, యూదుల వంశావళి ఉన్నదో, ఆ వంశానికి చెందిన వాడు కదా ఇతను కూడా, ఆ యూదులందరినీ చంపాలనుకున్నాడు. మనం చూస్తే మొర్దెకై చాలా భక్తిపరుడుగా ఉంటూ ఉన్నాడు, నిదానస్తుడుగా ఉంటూ ఉన్నాడు, భయభక్తులు కలిగినటువంటి వాడు ఉంటూ ఉన్నాడు అనమాట. దేవునికి విశ్వాసం కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే దేవుడు మొర్దెకైని విడిచిపెట్టడం లేదు. మొర్దెకైని విడిచిపెట్టలేదు దేవుడు. గొప్ప కార్యం జరిగించాడు కదండి. ఏదైతే కనుక హామాను మరి ఈ యొక్క మొర్దెకైకి కీడు చేద్దామని చూశాడో, అదే కీడు తిరిగి మళ్ళీ దేవుడు హామానికి వచ్చేలాగా చేశాడు. మొర్దెకైని దేవుడు విడిచిపెట్టకుండా అతన్ని కాపాడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనము భక్తిపరులుగా ఉన్నప్పుడు లోకంలో దేవుడు అంటున్నాడు, నేను యథార్థవంతులను ప్రేమిస్తాను. కాబట్టి ఎవరైతే కనుక నాకు భక్తులుగా ఉంటారో వాళ్ళందరినీ విడిచిపెట్టకుండా ఏం చేస్తా అంటూ ఉన్నాడు, వారు ఎప్పటికీ కూడా నేను కాపాడుతూనే ఉంటాను అన్నాడు. కాబట్టి ప్రియజనులు ప్రార్థన చేయండి. మీరు ఈ యొక్క వాగ్దానం పట్టుకుని ప్రార్థించి, ప్రభువా మాలో భయభక్తులు దయచేయను, విశ్వాసం దయచేతండి, ఎలాగైనా సరే విశ్వాసము దయచేయను అడుగుతూ ఉన్నాను. దయచేతండి, మాలో ఎటువంటి పాపం ఉన్నా తొలగించిన ఆయన, మమ్మల్ని విడిచిపెట్టద్దు ప్రభా, మమ్మల్ని కాపాడు ప్రభా, మా కుటుంబాన్ని కాపాడినాయన అని మీరు ఎప్పుడైతే కన్నీటి ప్రార్థనతో మీరు చేస్తారో, జ్ఞానం అడగండి దేవుడిని. ముఖ్యంగా బైబిల్ జ్ఞానం అడగండి. ఆ జ్ఞానమే నేను అనేక చోట్లకి నడిపిస్తూ ఉంటుంది, అనేక అపాయాలను తప్పిస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఆ విధంగా మనం దేవుడిలో ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.